సూర్యకిరణాలు కిచెన్ విండోస్ నుంచి పడుతుండగా స్టవ్ పక్కనే నిలబడి కూరగాయల పోటుపై కూరగాయలను తరుగుతూ ఉన్న హరిణి మొహం బంగారు రంగులో మెరుస్తూ ఉంది. ఇంకొక పక్క స్టవ్ పై ఉన్న కుక్క విజిల్ రాగానే హరిణి స్టవ్ ఆఫ్ చేసింది హడావిడిగా. మరలా కూరగాయలు తరగబోతుండగా తన జుట్టు తన మొహం మీద పడుతూ ఉంటే మరొక చేతితో చేయి పక్కకు జరుపుతూ హడావిడిగా కూరగాయలు తరుగుతూ ఉంది. అనుకోకుండా తన చూపుడు వేలు మీద కత్తితో కట్ చేసుకుంది. దాంతో నొప్పితో ఒక్కసారిగా అమ్మా అని మూనిగింది. తనకి కట్ అయిన ప్లేస్ నుంచి బ్లీడింగ్ అవుతూ ఉండగా కొన్ని క్షణాల్లోనే తన భర్త అర్జున్ కిచెన్లోకి పరుగున వచ్చాడు. ఏమైంది అని అతడు లోపలికి వస్తూ ఉండగా ఆమె అతని వైపు చూసింది. అప్పుడే అతడు స్నానం చేసి వచ్చి ఇంకా షర్ట్ బటన్స్ కూడా ఫుల్గా పెట్టుకోలేదు. బహుశా అతడు ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతుండగా ఆమె చేసిన శబ్దం విని అతడు హడావిడిగా కిచెన్కి వచ్చి ఉంటాడు అని ఆమెకు అర్థమైంది. అబ్బే ఏం లేదు అని ఆమె చెయ్యిని వెనక్కి పెట్టుకోక అతడు ఆమె దగ్గరకు వచ్చి ఆమె చేతిని ఆమె వెనుక నుంచి లాగి చూశాడు. హే, ఇంత బ్లీడింగ్ అవుతుంటే ఏం లేదంటావేంటి అని హడావిడిగా ఆమెను అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతున్నాడు. ఇది చిన్న కట్నేనండి, ఏం కాదు, వదలండి, వంట చేయాలి, మీకు ఆఫీస్కి టైం అవుతుంది అని ఆమె అంటూ ఉండగా అతడు ఆమె మాట వినకుండా ఆమెను నేరుగా లివింగ్ రూమ్కి తీసుకువెళ్ళి ఆమెను సోఫా మీద కూర్చోబెట్టాడు. ఇక్కడే ఉండు, కదలకు అని వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకువచ్చి ఆమె పక్కనే కూర్చొని ఆమె చేతిని అతడి ఒడిలోకి తీసుకుని తనకి కట్ అయిన వేలుని క్లీన్ చేస్తూ ఉండగా ఆమె నొప్పితో చిన్నగా శబ్దం చేసింది. దానికి అతడు ఆమె వైపు చూశాడు. నొప్పిగా ఉందా అని అతడు ఆందోళనగా అడిగాడు మెల్లగా. దానికి ఆమె బొంగమూతి పెట్టుకుని తల ఊపింది అమాయకంగా. సారీ, కొంచెం మెల్లగా ట్రీట్ చేస్తాను అని అంటూ యాంటీబయాటిక్ ఆయింట్మెంట్ అప్లై చేస్తూ ఆమెకు నొప్పి కలగకుండా అతడి వెచ్చని శ్వాసతో ఆమె వేలిపైన ఊదుతున్నాడు. తనకు కట్ అయినా నొప్పి మాత్రం అతడి కళ్ళలో కనిపిస్తున్నట్టుగా ఆమె అనుభూతి చెందింది ఆ క్షణంలో. అర్జున్ బ్యాండేజ్ వేసి ఎప్పుడైతే ఆమె కళ్ళలోకి చూశాడో ఆమె అతడిని కన్నార్పకుండా చూడటాన్ని చూసి కనుబొమ్మలు ఎగరవేశాడు. ఏమీ లేదు సార్ అని తను అనుకోకుండా అతడిని మళ్ళీ సార్ అని అన్నప్పుడు అతడు సీరియస్గా ఒక లుక్ ఇచ్చాడు. ఏమన్నా సార్నా? హనీ, నీకెన్నిసార్లు చెప్పాను నన్ను అర్జున్ అని పిలవమని అని అతడు ఆమెకు లెసన్ ఇవ్వబోతుంటే ఆమె ఒక ఎంబారస్మెంట్ స్మైల్తో సారీ సారీ అర్జున్, ఏదో తెలియక అనేసా, ఈసారికి వదిలే అని క్యూట్గా అడిగేసరికి అర్జున్ లోతైన శ్వాస తీసుకొని సరే, ఇంకా నొప్పిగా ఉందా అని అతడు అడగగా దానికి ఆమె తల అడ్డంగా ఊపింది. దానితో అతడు ఉపశమనంతో నిట్టూరుస్తూ అతడి వీపును సోఫా కానుస్తూ ఆమె అతనిని చూస్తూ ఉండగా ఏంటి అలానే చూస్తున్నావు, ఏదైనా చెప్పాలా అని అతడు మామూలుగా అడిగాడు. దానికి ఆమె నా కోసం చూపించే ఆ కేరింగ్కి ఆందోళనకి నీకు థ్యాంక్స్ చెప్పాలని అనిపిస్తుంది, కానీ ధైర్యం చేయను. లాస్ట్ టైం నువ్వు నాకు ఎలా వార్న్ చేసావో ఇంకా గుర్తుకుంది అని ఆమె అంటూ అతడి పెదవులపైన ఒక చిరునవ్వును తెప్పించింది. చెప్పి చూడు, ఆ నెక్స్ట్ సెకండే నీ ముక్కుకొస్తా. థ్యాంక్స్ చెప్పాలనిపిస్తుందంట, థ్యాంక్స్ అని అంటూ అతడు ఆమె ముక్కుని గిచ్చాడు. దానికి ఆమె నిజంగా నొప్పి కలిగింది అన్నట్టు శబ్దం చేసింది. అర్జున్, చూచి బ్యాడ్ గర్ల్ అని అంటూ ఆమె తన ముక్కుని రుద్దుకుంటుంది. దానికి అర్జున్ చిన్నగా నవ్వాడు. నేను ఎంత బ్యాడ్ కాను, నీకు ఇంకా బాగా చూపిస్తాలే. నెక్స్ట్ టైం నిన్ను నాతో బిజినెస్ ట్రిప్కి తీసుకెళ్ళాక నువ్వు మళ్ళీ వర్క్లో జాయిన్ అవ్వు అని అంటూ ఆమె తలపై నిమురుతూ పైకి లేచి నిలబెట్టాడు. వెల్, ఈరోజు నేను కుక్ చేస్తాను మన ఇద్దరి కోసం, నువ్వు రెస్ట్ తీసుకోవాలి, సరేనా? దానికి ఆమె వద్దు అన్నట్టుగా సైగ చేసింది. కుకింగ్ చేయడం అంత ఈజీ కాదు అర్జున్, నీకు ఇప్పటికే ఆఫీస్ టైం అవుతుంది కదా, నువ్వు ఆఫీస్కి వెళ్ళిపో, నేను కుక్ అయ్యాక డ్రైవర్తో పంపిస్తాను అని చెప్తూ ఉంటే అతడు ఆమె తల మీద చిన్నగా కొట్టాడు. హలో, అర్జున్ ఇక్కడ, చూస్తూ ఉండు, ఎలా నిమిషాల్లో వంట చేసి తీసుకొస్తాను. దానికి ఆమె అతడిని కింద నుంచి పైకి చూసింది. ఏంటి, ఇప్పుడు నువ్వు కుకింగ్ కూడా చేస్తావా అని డౌట్తో అడిగింది. ఏ డౌటా అని తిరిగి అడిగాడు. దానికి ఆమె లేదన్నట్టుగా తల ఊపింది. ఇప్పుడు ఎందుకు వచ్చిన గొడవలే అర్జున్తో అనుకొని. మరి నువ్వు వచ్చేసరికి నేను ఇక్కడ ఏం చేయాలి అని అడిగింది. దానికి అతడి ఫోన్ తీసి ఆమెకి ఇచ్చాడు. సరదాగా గేమ్స్ ఏమైనా ఆడుకో, 10 నిమిషాలు ఏదో తయారు చేసి పట్టుకొస్తా అని వెళ్ళిపోతున్నాడు. ఆమె అతడి ఫోన్లో ఏదైనా చెక్ చేస్తుందా అన్న భయం కూడా లేకుండా అలా వెళ్ళిపోతున్న అతడి వెనుక ఆమె చూస్తూ మురిసిపోతుంది తనలో తానే. కొన్ని నెలల క్రితం
హరిణి అర్జున్కు పర్సనల్ సెక్రటరీగా వర్క్ చేస్తూ ఉండేది. అలా ఆమెకు తెలియకుండానే అర్జున్ ప్రేమలో పడింది. కానీ ఆమె ప్రేమ గురించి ఎప్పుడు కూడా అర్జున్‌కి చెప్పడానికి ధైర్యం చేయలేదు. ఎందుకంటే అప్పట్లో అర్జున్ అంటే ఆమెకు భయం కూడా ఉండేది లోపల. అంత స్ట్రిక్ట్‌గా ఉండేవాడు అందరితో. కానీ ఒకానొక రోజు అర్జున్ ఆమెను అతని ఇంటికి పిలిచాడు. ఆమె ఇంటికి రాగానే అతడు నేరుగా అడిగింది, "హరిణి, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా?" దానికి ఆమె ఒక్కసారిగా షాక్ అయింది. ఆమె బాస్ ఏంటి తనని పెళ్లి చేసుకోమని అడగడం ఏంటి సడన్‌గా అని. ఎందుకు చేసుకోమంటున్నారు? అని దానికి ఆమె అడగగా, అర్జున్ అమ్మమ్మకి క్యాన్సర్ చివరి దశలో ఉందని, ఆమె అర్జున్ యొక్క పెళ్లి చూడాలనేదే ఆమె చివరి కోరిక అని అతడు తనకి చెప్పాడు. ఆ సమయంలో అది చాలా సున్నితమైన పరిస్థితి కాబట్టి అతను తెలియని అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ధైర్యం చూపలేదు. కానీ హనీ అయితే అతనికి తెలిసిన అమ్మాయి కాబట్టి అతను ఆమెను పెళ్లి చేసుకోమని అడిగాడు. దానికి హరిణి ఆనందంగా పెళ్లికి ఒప్పుకుంది. అప్పటికే ఆమె అతనితో అతడికి తెలియకుండా ప్రేమలో ఉంది కాబట్టి. ఇప్పుడు హరిణి ప్రస్తుతం వర్క్ అనేది చేయడం లేదు. ఆమె అత్తమామలు ఆమెను కొన్ని నెలలు తన భర్తతో ఏకాంతంగా గడపమని, ఒక 6 నెలల తర్వాత మళ్ళీ జాబ్‌లో జాయిన్ అవ్వొచ్చని చెప్పారు. దానికి ఆమె సరే అంది. కానీ పెళ్లి అయితే అయ్యి ఇప్పటికి 2 నెలలవుతుంది. కానీ వారిద్దరి మధ్యన ఎటువంటి శారీరక సంబంధం లేదు. అర్జున్ ఆమెను అలాంటి పరిస్థితిలో హడావిడిగా పెళ్లి చేసుకున్నాడు కాబట్టి, అతడికి సమయం కావాలి ఏమో అనుకుని హరిణి కూడా దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు. హరిణి అర్జున్ ఫోన్‌లో గేమ్స్ మాత్రమే ఆడుతుంది. అతడి ఫోన్‌లో ఎటువంటి చాటింగ్ లిస్ట్ కానీ, లేదా అతడి గ్యాలరీ అలాంటివి ఏమీ చెక్ చేయకుండా, తన పని తాను చూసుకుంటుంది. కానీ అంతలో అర్జున్ ఫోన్‌కి ఒక మెసేజ్ వచ్చింది. అది ఏంటో కూడా చూడకుండా హరిణి ఆ మెసేజ్‌ని స్కిప్ చేసింది. అలా ఆడుతూ ఉండగా మళ్ళీ ఇంకొక మెసేజ్ వచ్చింది. దాన్ని మళ్ళీ ఆమె స్కిప్ చేయబోతుండగా యాక్సిడెంట్‌లీ ఆ మెసేజ్ మీద క్లిక్ చేసింది. కానీ ఆ మెసేజ్‌లో ఏముందో చదవగానే ఆమె కళ్ళు పెద్దవి అయ్యి షాక్ అయింది. హాయ్ అర్జున్. హౌ ఆర్ యూ మై బేబీ? హనీ ఆ కాంటాక్ట్ అసలు ఎవరు అని ప్రొఫైల్ మీద క్లిక్ చేసింది. ఆ ప్రొఫైల్‌లో ఉన్న అమ్మాయి చూడడానికి దేవకన్యలా కనిపించింది. కింద అంజలి అని సేవ్ చేసుంది. హరిణి గొంతు పరువారిపోతుంది. ఆమె ఊపిరి వేగంగా తీసుకుంటూ భయపడుతూ ఉండగా, బేబీనా? అసలు ఎవరు ఈ అంజలి? నా మొగుడికి కిసెస్ పంపిస్తుందేంటి? అప్పటి వరకు తనలో ఉన్న సంతోషమంతా చీకటిలో కలిసిపోయి భయంతో నిండిపోయింది. తన చేతి నుంచి ఫోన్ సోఫా మీద పడింది. ఆల్మోస్ట్ ఒక ఏడుపు మొహం పెట్టుకుంది హరిణి. ఆ అంజలి గురించి ఆలోచిస్తూ, ఎవరా అమ్మాయి? ఎందుకు అర్జున్‌తో అంత క్లోజ్‌గా చాట్ చేస్తుంది? అని బాధపడుతుండగా, అంతలో అర్జున్ బ్రేక్‌ఫాస్ట్ 2 ప్లేట్స్‌లో వడ్డించుకొని అక్కడికి తీసుకువచ్చి ఆమె ముందు ఉన్న టేబుల్ మీద పెట్టాడు. లుక్, చెప్పినట్టు ఎంత ఫాస్ట్‌గా చేశాను అని చిరునవ్వుతో అన్నాడు. ఆమె ఫుడ్ వంక చూసింది అర్జున్ వైపు కన్నెత్తి కూడా చూడకుండా. ఇంకా ఏమిటి చూస్తున్నావు? తిను హరిణి. ఓహ్! వెయిట్, నీకు నేను తినిపిస్తాను. నీ వేలు కట్ అయింది కదా! అని అంటూ అర్జున్ ఒక స్పూన్ తీసుకొని తనకి బ్రేక్‌ఫాస్ట్‌ను తినిపిస్తూ ఉన్నాడు. అలానే అతడు కూడా వేరొక స్పూన్‌తో తింటూ ఉన్నాడు అతడి ప్లేట్ నుంచి. ఆమె నమ్మశక్యముగా అర్జున్ వైపు టెన్షన్‌గా చూసింది. కానీ భయంతో మళ్ళీ పక్కకు తిప్పుకుంది చూపు. అర్జున్ తన దగ్గర ఎందుకు ఆ అమ్మాయి గురించి దాస్తున్నాడు అని. బ్రేక్‌ఫాస్ట్ ముగించిన తర్వాత అర్జున్ ప్లేట్స్‌ను సింక్‌లో పెట్టేసి మరలా వచ్చి ఆమె పక్కన కూర్చున్నాడు తీరికగా మాట్లాడదాము అని. అతడు కుకింగ్ చేస్తున్నప్పుడే ఆఫీస్‌కి రానని అతడి మేనేజర్‌కి చెప్పేశాడు. ఇప్పటి వరకు అర్జున్ ఆమె బాధను నోటీస్ చేయలేదు కానీ, ఎప్పుడైతే స్పష్టముగా ఆమె వైపు చూశాడో, ఆమెలో ఏదో తేడా అతడికి కనిపించింది. ఒక రకమైన బాధ, ఆందోళన అన్నీ కలగలిపి ఉన్నాయి. "ఎందుకు అంత సైలెంట్‌గా ఉన్నావు? నేను చేసిన వంట నీకు నచ్చలేదా?" అని మామూలుగా అడిగాడు. కానీ ఆమె తన దీనమైన కళ్ళతో అతడి వైపు చూసింది. "అర్జున్, నీకెవరో మెసేజ్ చేశారు నేను బేబీ అని అంటూ" అని చెప్పుకోలేనంత బాధ గుండెల్లో దిగమింగుకుంటూ చెప్పింది. దాంతో వెంటనే అతడు అతడి కనుబొమ్మలను ముడివేసుకుంటూ సోఫా మీద ఉన్న అతని ఫోన్ తీసుకొని ఆన్ చేసి చూశాడు. కాంటాక్ట్ నంబర్ చూడగానే అతడి కళ్ళు పెద్దవి అయ్యాయి మెసేజ్ చదువుతూ. అంజలి అని మెసేజ్ చూస్తూ ఆమె పేరును పిలిచాడు నమ్మశక్యముగా. దాంతో హరిణి పైకి లేచి నిలబడింది. అక్కడి నుంచి ఇంకా అతన్ని ఏమీ దాని గురించి అడగకుండా వెళ్ళబోబోతుండగా అర్జున్ ఆమె చేయిని పట్టుకున్నాడు. హే ఆగు అని అతడు ఆమెను ఆపుతుండగా, చెయ్యి వదులు అర్జున్ అని ఆమె అతని వైపు చూడకుండా అసహనంతో అన్నది. ఇదే మొదటిసారి ఆమె ఇలా మాట్లాడడం. హరిణి
అని అతడు బాధతో కూడిన స్వరంతో పిలిచాడు. ఆమె అతని మొహం కూడా చూడటానికి ఇష్టపడకపోవడం చూసి. కానీ ఆమె అతడి నుంచి ఆమె చెయ్యిని నెమ్మదిగా వదిలించుకుని ఆమె బెడ్రూమ్‌కి వెళ్ళిపోయింది. అతడిని అసలు ఏమీ అడగకుండా. బెడ్రూమ్‌లోకి రాగానే హరిణి బెడ్ మీద బోర్లా పడిపోయి దిండుకి తన మొహాన్ని నొక్కి పెట్టుకుని ఏడుస్తుంది. పెళ్ళై 2 నెలలయింది. అయినా మా మధ్యనేమీ లేదు. ఒకవేళ అర్జున్‌కి సమయం కావాలి ఏమో అనుకోని నేను దాని గురించి అతడితో ఇప్పటివరకు ఏమీ మాట్లాడలేదు. ఎప్పటికైనా మేం కలుస్తామని, నా అర్జునే కదా అని పిచ్చిదానిలా ఎదురు చూస్తున్నా. కానీ నా వెనక ఏదో జరుగుతుంది అని తనలో తానే ఏడుస్తూ బాధపడుతుంది ఒంటరిగా. ఒక అరగంట తర్వాత అర్జున్ కూడా ఆమె బెడ్రూమ్‌కి భయపడుతూ వచ్చాడు. ఆమె బెడ్‌పై పడుకుని ఉండడం చూసి అతడు కూడా బాధపడ్డాడు. హరిణి అని పిలిచినా ఆమె పలకలేదు. మళ్ళీ అతను ఓపికగా పిలిచేసరికి ఆమె లేచి తన డ్రెస్‌ను సరిచేసుకుంటూ కూర్చుంది బెడ్ మీద. కానీ అతడు చాలా బాధపడ్డాడు ఆమె మొహాన్ని చూడగానే. ఆమె కళ్ళు రెడ్‌గా, మొహం ఉబ్బి ఉంది. ఆమె చాలాసేపు ఏడ్చి ఉంటాది అని అర్థం చేసుకున్న అతడి గుండె బాధతో విలవిల్లాడింది. ఆమె ఏడుపుకి కారణం అతడే కదా అని. "నువ్వు నువ్వు ఏడ్చావా?" అని బాధగా అడుగుతూ ఆమె దగ్గరికి వెళ్లి కూర్చోబోతుంటే ఆమె లేచి నిలుచుంది అతడిని ఆపివేస్తూ. "నేనెందుకు ఏడుస్తాను? నాకు నిద్ర వచ్చి పడుకుని పోయిందంతే" అని కింద చూస్తూ అబద్ధం చెప్పింది. అతడిని చూడడానికి కూడా తన ఇష్టం పడకుండా తనలో కోపం, బాధ వస్తూ ఉంటే. కానీ అర్జున్ కూడా అర్థం చేసుకోగలడు. తను చెప్పేది నిజమా, అబద్ధమా అనేది. "హరిణి, నేను నీకొక విషయం చెప్పాలి." దానికి ఆమె అతని వైపు కన్‌ఫ్యూజన్‌గా చూసింది మొత్తానికి. లైక్ అతడు ఏదో మోసగాడన్నట్టు. "ఎలాంటి విషయం?" అతడు లోతైన శ్వాస తీసుకున్నాడు చెప్పడానికి ముందే. "నాకు మెసేజ్ వచ్చింది కదా అంజలి అన్న అమ్మాయి నుంచి. అంజలి ఎవరో కాదు. తను నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్." అతడి జీవితంలో ఇంతకు ముందే ఒక అమ్మాయి ఉందని తెలుసుకున్న హరిణికి కన్నీళ్లు ఆగలేదు. కానీ ఆమె మామూలుగానే ఉన్నట్టుగా నటించడానికి తన వంతు ప్రయత్నం తను చేస్తుంది. కానీ మేమిద్దరం రిలేషన్‌లో ఉండగానే తను వేరే ఇంకో వాడితో అఫైర్ ఉంది అని తెలుసుకొని తనని వదిలేశాను కోపంతో. మా ఇద్దరికీ బ్రేకప్ అయ్యి చాలా కాలం అయింది. ఆ తర్వాత నుంచి మేమిద్దరం ఒకరితో ఒకరు కాంటాక్ట్‌లో నిజంగా లేము. కానీ నాకు కూడా తెలీదు తను ఎందుకు ఈరోజు మళ్ళీ నాకు మెసేజ్ చేసిందో. ప్లీజ్ నన్ను నమ్ము. నేను అబద్ధమైతే చెప్పడం లేదు. నిన్ను మోసమైతే అస్సలు చేయడం లేదు" అని ఆమె కళ్ళలోకి నిజాయితీగా చూస్తూ చెప్పాడు. ఆమె దాని గురించి ఏమీ అనకుండా తను భయపడే మాట మాత్రమే అడిగింది. "నువ్వు ఆమెనింకా లవ్ చేస్తున్నావా? ఐ మీన్ తను ఇంకా నీ మనసులో ఉందా?" దానికి అతడు కొన్ని క్షణాలు ఏమీ మాట్లాడలేదు. ఆమె కళ్ళలోకి చూస్తూ ఉన్నాడు. ఇది అనవసరమైన ప్రశ్న. అతని ఒక్క సమాధానం నుండి హరిణి గుండెల్లో తీవ్రమైన నొప్పి అనిపించడంతో ఆమె తన డ్రెస్ చివర గట్టిగా పట్టుకుంది. అతడు ఎలా తనని సరైన సమాధానం చెప్పకపోయేసరికి "ఓహ్!" అని అంటూ చూపు అతని నుండి నేల వైపుకు తిప్పుకుంది. ఆమె కళ్ళు అప్పటికి కన్నీళ్లతో అద్దం లేకుండా తడిసిపోతూ ఉండగా ఇంకా ఆమె అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయింది. తనకు అతడి సమాధానం తెలుసుకోవాలని ఎంతగా లోపల బాధపడుతున్నప్పటికీ. ఆ రోజంతా కూడా హరిణి ఇంతకు ముందులాగా అర్జున్‌తో ఉండలేకపోయింది. తన మనసంతా ఆందోళన, భయం, అర్థం లేని ప్రశ్నలతో తనలో తానే సతమతమైపోయింది. తర్వాత రోజు ఉదయం హరిణి వంటగదిలో కుకింగ్ చేస్తూ ఉంది. తన ధ్యాస ఎక్కడో పెట్టుకుని ఎటువైపో చూస్తూ ఉండిపోయింది. అప్పటికే అర్జున్ మామూలుగా ఆమె కోసం వస్తూ ఉండగా ఒక్కసారిగా ఏదో కాలుతున్న వాసన అతడికి రాగానే అతడు కిచెన్‌లోకి పరిగెట్టుకొని వచ్చాడు. స్టవ్ మీద ఉన్న వంట కాలిపోతూ ఉంది ఒక పక్క. కానీ అదేమీ పట్టనట్టుగా హరిణి పరధ్యానంలో ఉండగా అతను భయపడి వెంటనే వచ్చి స్టవ్ ఆఫ్ చేసి ఆమెను పక్కకు లాగాడు స్టవ్ నుంచి దూరంగా. "హరిణి, ఏమైంది నీకు? అంత పరధ్యానంలో ఉన్నావేంటి? పొరపాటున నీ చీరకం కాలి ఉంటే ఏంటి పరిస్థితి?" అని ఆందోళనగా అడిగాడు. ఆమె గందరగోళంగా అతడిని చూస్తూ "ఏమైంది? ఎందుకు సీరియస్ అవుతున్నావు?" అని అతడిని అడుగుతూ అప్పుడే కాలుతున్న వాసనకి ఫుడ్ అంతా కాలిపోయింది అండ్ అప్పటికి స్టవ్ ఆఫ్ చేసి ఉంది. అప్పటికి అర్థమైంది. మొహమాటంగా కిందకి చూసింది. "ఐయామ్ సారీ. నేను మళ్ళీ కుక్ చేస్తాను" అని చిన్నగా అనగా "పర్వాలేదు. కానీ కుకింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండు" అని అతడు అన్నాడు ఆమె కోసం చింతిస్తూ. "సరే, 10 నిమిషాల్లో ఇంకేదైనా రెడీ చేస్తాను" అని ఆమె అంటూ ఉండగా అతడు ఆపాడు. "పర్వాలేదు, నేను చేస్తాను అర్జున్" అని ఆమె అంటూ ఉండగా అతడి చూపుడు వేలుతో ఆమె పెదవులపై పెట్టి ఆమెను మాట్లాడకుండా చేశాడు.
వద్దు అంటున్నాను కదా! మళ్ళీ కుక్ చేస్తే ఇంకా టైర్డ్ అయిపోతావు. రెస్ట్ తీసుకో. నేను మన కోసం ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేస్తాను. ఇద్దరం కలిసి తినొచ్చు. ఆమె ఏమీ మాట్లాడకపోవడం చూసి, ఎనీ క్వెషన్స్? అని అతడు అడిగినా ఆమె మాట్లాడలేదు దానికి. వాట్? అని అతడు అన్నాడు. కానీ అతడి చూపుడు వేలు ఇంకా ఆమె పెదవులపైనే ఉంది. అందుకే తను మాట్లాడలేకపోతుంది అని గ్రహించిన అతడు కొత్తగా ఫీల్ అయ్యాడు. అదే మొదటిసారి ఆమె పెదవులను అతని చేతితో అతడు తాకడం. దాంతో అతడు కొంచెం విచిత్రంగా స్మైల్ చేస్తూ అతడి వేలును వెనక్కి తీసుకున్నాడు. నాకెలాంటి క్వశ్చన్స్ లేవు అని ఆమె తన తలను సరిచేసుకుంటూ చెప్పింది సంకోచపడుతూ. ఆ సిచ్యువేషన్ అనేది కొంచెం ఇబ్బందిగా అనిపించడం వల్ల. కానీ అర్జునే ఆమె చెంపలను చేతులతో నెమ్మదిగా పట్టుకున్నాడు ఎన్నడూ లేనిది. దానికి ఆమె బిగుసుకుపోయింది అతడిని చూస్తూ. నీ మైండ్లో ఏమైనా అనుకుంటే అది నాకు చెప్పే. నిజంగా నాకు నీ దగ్గర ఏది దాయాలని లేదు. జస్ట్ నేను అనవసరం అనుకునేవి మన మధ్యన ఎప్పుడు పెట్టలేదంతే. అలా అతడు ప్రేమగా చెప్తూ ఉంటే అప్పుడు ఆమె మళ్ళీ తిరిగి తన చిరునవ్వుని పొందింది. దానిని చూసిన అతడి పెదవుల చివర కూడా చిరునవ్వు వచ్చింది. కానీ ఇప్పటికీ ఆమెను పట్టుకుని ఉన్నాడని కొంచెం ఇబ్బంది పడ్డాడు. ఎలా కవర్ చేయాలి సిచ్యువేషన్ నార్మల్గా అని. సరే నేను వెళ్ళి ఫుడ్ ఆర్డర్ చేస్తాను అని అంటూ అతడు ఇబ్బందికరమైన స్మైల్ ఇచ్చి ఏమీ లేదు అన్నట్టుగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడు హరిణి మెల్లగా తన పెదవులను తన వేళ్లతో తాకుతూ స్మైల్ చేసింది. ఫుడ్ వచ్చాక ఇద్దరు కలిసి తిని కొంతసేపు మాట్లాడుకున్నాక అర్జున్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. తర్వాత ఆమె బెడ్రూమ్కి వెళ్ళి పడుకుంది. కానీ తీరా సాయంత్రం అయ్యాకే నిద్రలేచింది. టైం 6 అయిందా? ఇంతసేపు అలా పడుకున్నాను. బహుశా నేను సరిగ్గా పడుకోలేదు కదా, అందుకేనేమో. త్వరగా అర్జున్ వచ్చే లోపల వంట చేసి రెడీ అవ్వాలి అని అనుకుంటూ గబగబా కిందకి దిగిన ఆమె గోడ మీద వేలాడుతున్న వాళ్ళిద్దరి యొక్క పెళ్లి ఫోటో చూసింది. ఆమె తన హడావిడి అంతా ఒక్క క్షణంలో పక్కన పెట్టి ఆ ఫోటో దగ్గరికి వెళ్ళి అర్జున్ని తాకుతూ తన వేళ్లతో, సారీ అర్జున్, నాకు నిన్న చాలా కోపం, బాధ వచ్చేసాయి. మన మధ్య వేరే ఇంకెవరో వచ్చారో అని. అయినా నువ్వు పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నప్పుడు నువ్వు నన్ను ఎంచుకున్నాగా. అయినా నేను ఎందుకు ఇంత ఎమోషన్ అయ్యాను? నీకు కావాలని అనుకుంటే అంజలిని పెళ్లి చేసుకుని ఉండేవాడు కూడా కాదా? ఉఫ్! ఇంక మీదట ఇంత స్టూపిడ్గా అస్సలు ఉండను. ఇప్పటికే చాలా ఆలస్యం చేశాను అర్జున్. ఈరోజు ఎలా అయినా సరే నీకు నా ప్రేమ గురించి చెప్పేస్తాను. ఇక మీదట ఇటువంటి దాపరికాలు చేయను అని అంటూ అతని వైపే చూస్తూ స్మైల్ చేస్తూ ఉండగా అంతలో ఎవరో టోల్ బ్యాగ్ రింగ్ చేస్తున్నట్టు విన్నది. అదేంటి అప్పుడు అర్జున్ వచ్చేసాడా అని అనుకుంటూ తన తలను సరిచేసుకుంటూ డోర్ ఓపెన్ చేయడానికి కిందకి వెళ్ళింది. ఆమె ఎప్పుడైతే డోర్స్ తెరిచిందో వచ్చిన వ్యక్తిని చూడగానే హరిణి షాక్ అయింది. తన పెదవులు చిన్నగా వణుకుతుండగా. అంజలి? దానిగా వచ్చిన అంజలి ఒక స్మైల్ ఇచ్చింది. ఓ, నేనెవరో నీకు తెలుసా అని గర్వంగా అడిగింది తన జుట్టును వెనుక నుంచి తన ముందుకు వేసుకుంటూ. యా, ప్లీజ్ కమిన్ అని మర్యాదగా అంజలిని లోపలికి ఆహ్వానించింది. లోపల తనకి బాధగా అనిపించింది. థ్యాంక్స్ అని అంజలి అంటూ వచ్చి చుట్టూ పరిశీలిస్తూ వెళ్ళి సోఫా మీద కూర్చుంది. అదేదో తన ఇల్లే అన్నట్టు. హరిని కిచెన్లోకి వెళ్ళి జ్యూస్ పట్టుకుని వచ్చి అంజలికి అందించింది. అంజలి కూల్గా జ్యూస్ తాగుతూ ఉండగా హరిని ఆమెనే చూస్తూ బిగుసుకుపోతూ అంజలి వైపే చూస్తూ ఉంది. నిజం చెప్పాలంటే ప్రొఫైల్లో కన్నా నిజంగా చూడడానికి ఇంకా బాగుందామె. అంజలి గ్లాస్ను ముందు ఉన్న టేబుల్ పైన పెట్టి, ఇంతకీ ఎవరు నువ్వు? నీ పేరేంటి? నీకు నేనెలా తెలుసు అని అడిగింది మామూలుగా. నా పేరు హరిణి, నేను అర్జున్ భార్యని. తనే నీ గురించి చెప్పాడు. అది విన్న అంజలి షాక్ అయిపోయింది. ఏంటి, భార్యనా? అర్జున్ నిన్ను పెళ్లి చేసుకున్నాడా అని ఒక రకమైన షాక్ భయంతో లేచి నిలబడింది. దానికి హరిణి తల ఊపింది నిశ్శబ్దంగా. నేనెవరో నీకు పూర్తిగా తెలుసా అని అంజలి డౌట్గా అడిగింది. తెలుసు, నువ్వు అర్జున్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అని, ఇంకా చాలా అని నెమ్మదిగా అన్నది. ఓ, అయితే మొత్తం తెలుసుకున్నావు అనమాట. సరే, మొత్తం తెలిసింది కదా, ఇంకా అర్జున్ని వదిలే, తను నావాడు. దానికి హరిని కళ్ళు పెద్దవి చేసింది. ఎక్స్క్యూజ్ మీ, పైకి చూడటానికి బాగానే ఉన్నావు, కానీ నీ మనసేంటి ఇంత నీచంగా ఉంది అని మొహమాటం పడకుండా అడిగేసింది. హే, నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు అని అంజలి చూపుడు వేలు చూపించింది కోపంగా. కానీ హరిని తిరిగి మాట్లాడింది సీరియస్గా. నువ్వు అంతకన్నా ఎక్కువే మాట్లాడావుగా. ఎంత ధైర్యం ఉంటే నా మొగుడిని వదిలేని నాకే చెప్తావు అని అంటూ ఉండగా, వదిలేయమని అన్నది ఊరికే కాదు, ఎందుకంటే అర్జున్ నేను ఇంకా ఒకరినొకరు లవ్ చేసుకుంటూనే ఉన్నాం. అది విన్న హరిని స్తంభించిపోయింది. వాట్? లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. అదేం నిజం కాదు. అది నిన్ను మర్చిపోయాడు. మీరిద్దరు విడిపోయారు కూడా.
అని తడబడుతూ అంది. తనలో టెన్షన్ వస్తుండగా. ఓ, నన్ను లవ్ చేయడం లేదని అర్జున్ చెప్పాడా? కనీసం నన్ను అతను మర్చిపోయాడని నీతో అన్నాడా? మాట వరుసకి అన్నాడా ఇప్పుడైనా? ఆమె ప్రశ్నలు హరిణిలో అనవసరమైన ఉద్రిక్తతను సృష్టించాయి. నో, బట్ అని ఆమె టెన్షన్ అవుతుంటే, చూడు, నువ్వు అర్జున్‌కి మ్యాచ్ కావు. కనీసం నువ్వు నా అంత అందగత్తెవు కావు. అసలు అర్జున్ ఎలా నీలాంటి ఏమీ లేని అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడో నాకింకా అర్థం కావట్లేదు అని ఆమె హరిణిని అవమానిస్తుండగా, ఆమె ఎడమ చెంప మీద ఒక పదునైన చెంపదెబ్బ పడింది. అప్పుడే అంజలి అండ్ హరిణి కోపంగా ఉన్న అర్జున్‌ని చూశారు. అవును, అర్జున్నే ఆమెను చెంపదెబ్బ కొట్టింది. మైండ్ యువర్ టంగ్ మిస్ అంజలి, లేదా నీ నాలుక చీరేస్తాను. ఆమె తన చెంప పట్టుకుని అర్జున్ వైపు నమ్మలేనట్లుగా చూసింది. ఒక పక్క హరిణి ఫుల్ సర్ప్రైజ్తో అతడిని చూస్తూ ఉండిపోగా, అర్జున్, నువ్వు నన్ను చెంపదెబ్బ కొట్టావా? అది కూడా ఈ అమ్మాయి కోసం? ఆమెను పూర్తి కానివ్వకుండా అతడు ఆమెపై గర్జించాడు. షడాప్ అంజలి, తను ఎవరు పరాయి అమ్మాయి కాదు. నేను తాళికట్టిన నా భార్య. ఇంకొకసారి తనతో నిన్ను నువ్వు పోల్చుకోవడానికి సాహసించుకో. తన గుణం ముందు నువ్వు దేనికి పనికిరావు. ఆమె ఇలాంటి మనసు ఉండాలంటే నువ్వు ఇంకొక జన్మ ఎత్తాలి. కనీసం 10% కూడా సరిపోదు నిన్ను తనతో పోల్చాలన్నా కూడా. ఇవి సరిపోతాయా? ఇంకా ఏమైనా వింటావా? అంజలి కోపంగా హరిణి వైపు చూసింది. కానీ షాక్లో ఆమె అర్జున్నే చూస్తూ ఆమె కళ్ళు బిజీగా ఉన్నాయి. అంజలి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. వెంటనే అర్జున్ డోర్స్ క్లోజ్ చేశాడు గట్టిగా. ఇక ఎప్పుడైతే అతడు వెనక్కి తిరిగి హరిణి వైపు చూశాడో, ఆమె అతడిని బొమ్మలా చూస్తూనే ఉండిపోవడం చూసి అతడు ఆమె దగ్గరకు వచ్చాడు. అది నిన్ను ఏమైనా హర్ట్ చేసిందా ఎక్కడైనా అని ఆందోళనగా అడుగుతూ ఆమె చెయ్యిని పట్టుకున్నాడు. లేదు అర్జున్, కానీ ఏంటి అంత కోపం? ఇదే మొదటిసారి నేను నీ మొహంలో ఇంత కోపాన్ని చూడటం అని ఆశ్చర్యపడుతూ చెప్పింది. లేకపోతే ఏంటి హరిణి? ఎలా శాంతంగా ఉండగలను? అదెవరితో వచ్చి నేను ప్రేమించిన అమ్మాయిని అంతలేసి మాటలు అంటూ అవమానిస్తూ ఉంటే? ఆమె ఆశ్చర్యపోయింది అతడి మాటలకు. ఇప్పుడేమన్నావు అని ఆశ్చర్యంగా అడిగింది. దానికి అతడు చిరునవ్వు ఇచ్చాడు. అవును హరిణి, నేను నిన్ను లవ్ చేస్తున్నాను. దానికి ఆమె కూడా నిజాన్ని బయటపెట్టింది. నీకోటి తెలుసా? నేను కూడా నేను ఎప్పటినుంచి లవ్ చేస్తున్నా అర్జున్, ఫస్ట్ నుంచే. దానికి అతడు కళ్ళను పెద్దవి చేశాడు నిజంగా ఆశ్చర్యపోతూ. హేయ్, ఎందుకు ఇన్నాళ్ళు చెప్పకుండా దాచావు అని అడిగాడు. కనీసం ఇప్పుడైనా చెప్తున్నా కదా, సంతోషించు అని అంది స్మైల్ చేస్తూ. అవునా? అయితే ఈరోజు నువ్వు నా చేతిలో పనిష్ అవ్వాల్సింది ఇంత ఆలస్యంగా చెప్పినందుకు అని ఒక ఈవిల్ స్మైల్ ఇచ్చాడు. అవునా? అయితే చూద్దాం ఎవరిని పనిష్ చేస్తారు అని ఆమె వేళాకోళంగా అంటూ అతడి బుగ్గలను గిచ్చింది. కానీ అతడు ఒక్కసారిగా ఆమెను పైకెత్తి అతని చేతులతో ఎత్తుకున్నాడు. అయితే నీ చేతిలో పనిష్ అవ్వడానికి నేనికి ఏమాత్రం వేచి ఉండలేను. నేనే దానికి అర్హుడైన బేబీ అంటూ ఉండగా ఆమె అతడి మెడ చుట్టూ చేతులు వేసింది. దాంతో ఆమెను కిస్ చేస్తూనే అతడు ఆమెను బెడ్రూంలోకి తీసుకువెళ్ళాడు. అలా చివరికి వారిద్దరూ ఫిజికల్లీ ఒకటయ్యారు.